శ్రమలున్నాయి, దుఃఖములున్నాయి, మరణం వస్తుంది, కలతలు వస్తున్నాయని ఎవరు కూడా దిగులు చెందవద్దు. కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో, అపవాది యొక్క లోకంలో ఉన్నాం, మానవుని యొక్క లోకంలో ఉన్నాం. ఈ మానవ లోకంలో ఎందుకు దేవుడు సృష్టించాడు? అసలు మానవుడిని సృష్టించకపోతే బాగుండేది కదా. ఎందుకంటే అపవాదిని పరలోకం నుంచి మరి భూలోకంలోకి గెంటి వేయబడినప్పుడు, నా యొక్క ప్రత్యక్షతను నేను చూపిస్తాను నీకు అని మనుషుల్ని తన స్వరూపం ముందు దేవుడు నిర్మించుకుని మానవుల ద్వారా వాడికి భయమును పుట్టిద్దామంటే వాడు మానవుల్ని లోబరుచుకుని ఉన్నాడు. సో దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత, మనుషులందరూ కూడా ఎత్తబడిన తర్వాత, కొత్త ఆకాశము కొత్త భూమిలోకి మనం అందరూ కూడా ప్రవేశించిన తర్వాత, అపవాది దగ్గరే దేవుడు వాడికి